ప్రధానమంత్రి ఉచిత కుట్టు మిషన్ యోజన ఈ స్కీమ్ ద్వారా దేశంలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగానే కుట్టు మిషన్లు అయితే అందిస్తారని ఒక న్యూస్ అయితే బాగా వైరల్గా అయితే మారింది. అసలు ఈ స్కీమ్ ఉందా లేదా అంటే ఇలాంటి స్కీమ్ అయితే లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇలాంటి ఉచిత మిషన్ల పథకం అయితే ఎక్కడ కూడా ప్రారంభించలేదు. మరి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్తుంటే వారు ఒక స్కీమ్కి అయితే అప్లై చేసి ఇస్తున్నారు. మరి వాళ్ళు అప్లై చేసే స్కీమ్ ఏంటి? ఆ వివరాలు కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లలో అప్లై చేసే స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే చేతివృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3 లక్షల వరకు కూడా లోన్ అయితే రావడం జరుగుతుంది. ఈ చేతివృత్తుల్లోనే టైలర్స్ కూడా ఉన్నారు కాబట్టి వీరికైతే 3 లక్షల వరకు కూడా లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే ఇందులో ఉచిత మిషన్ల స్కీమ్ ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం. ఇలా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి అప్లై చేసిన వారిలో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మండల్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి వర్క్ అనేది నేర్పి ఆ వర్క్ చేస్తున్నందుకు వారికి రోజువారీ జీతం అయితే ఇస్తారు. 300 నుంచి 500 రూపాయల వరకు కూడా రోజువారీ జీతం అయితే ఇస్తారు. ఈ విధంగా వారికి 2-3 నెలల వర్క్ అయితే ఉంటుంది. ఇలా వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వారికి ఇంటికి వెళ్ళే ముందు ఏదైనా ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు. అలాగే అంటే ఇన్సెంటివ్స్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రోత్సాహకాలు అయితే ఇస్తారు కదా! ఏదైనా వాచర్స్ రూపంలో 15,000 రూపాయల వరకు కూడా వారికి ఇన్సెంటివ్స్ అయితే లభిస్తాయి. ఈ ఇన్సెంటివ్స్ ఏం చేస్తారంటే వారికి పనిముట్లు కింద అంటే ఇప్పుడు టైలర్స్ ఉన్నారంటే వారికి టైలరింగ్ వృత్తిలో పనిముట్లు అంటే ముఖ్యంగా ఏముంటాయి? టైలరింగ్ మిషన్ అయితే ఉంటుంది. వారికి 15,000 రూపాయల్లో వాచర్ అనేది లభిస్తే వారికి తప్పకుండా ఆ టైలరింగ్ మిషన్ అనేది అందివ్వడం జరుగుతుంది. అంటే మీకు ఆ టైలరింగ్ మిషన్ అనేది ఫ్రీగా రావాలి అంటే మీరు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అవ్వాలి. అలాగే ట్రైనింగ్‌కి అటెండ్ అవ్వాలి. అందులో మీకు వాచర్స్ కింద 15,000 రూపాయల లోపు అంటే మీకు టైలరింగ్ మిషన్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో ఆ లోపు అమౌంట్ వస్తే గనక మీకు చేతి పనిముట్లు ఏవైతే ఉంటాయో వృత్తికి పరంగా అప్పుడు టైలరింగ్ మిషన్ అనేది ఆ అమౌంట్ బదులుగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది తప్ప ఉచితంగానే అప్లై చేసిన వారందరికీ కూడా ఈ టైలరింగ్ మిషన్ అనేది ఇవ్వరు.